శ్రీ రమణ భాషణములు. భక్తుడు: జ్ఞానికి ఏకాంతం కావాలా? మహర్షి: ఏకాంతం మనస్సులో ఉంది. ఒకడు ప్రపంచంలోని కార్యకలాపాలలో ఉంటూ కూడా ప్రశాంతంగా ఉండవచ్చు. అటువంటి వ్యక్తి ఏకాంతంలో ఉన్నట్లే. ఇంకొకడు అడవిలో ఉంటూ కూడా మనోనిగ్రహంతో లేకపోవచ్చు. అతడు ఏకాంతంలో ఉన్నాడని చెప్పలేము. ఏకాంతము మనస్సుకు సంబంధించినది. కోరికలు ఉన్నవాడు ఎక్కడ ఉన్నా ఏకాంతం పొందలేడు. కోరికలు లేనివాడు ఎక్కడున్నా ఎప్పుడూ ఏకాంతియే. భక్తుడు: అంటే పనులను చేస్తూ కూడా కోరికను వదిలి ఏకాంతంను కాపాడుకోవచ్చునా? మహర్షి: అవును. సంగముతో చేయబడిన కర్మ బంధము కాగా సంగరహితముగా చేయబడిన కర్మ బాధించదు. అతడు పనిచేస్తున్నప్పుడు కూడా ఏకాంతంలో ఉంటాడు. భక్తుడు: టిబెట్లో ఎందరో యోగులు ఏకాంతంలో ఉంటూ కూడా లోకోపకారంగా ఉంటారట, అది ఎలా? మహర్షి: సాధ్యమే. మానవ జాతికి చేయదగిన మహోపకారం ఆత్మ సాక్షాత్కారము. అందువలన మహాత్ములు అడవుల్లో ఉన్న లోకానికి సహాయకారులను చెప్పబడతారు. కానీ ఏకాంతానికి అడవులే శరణ్యాలు అనుకోకూడదు. నగరాల్లో కూడా ఎడతెగని కార్యకలాపాల్లో సైతం ఏకాంతంను పొందవచ్చు. భక్తుడు: మహాత్ములు మానవులతో కలిసి వారికి సహాయకారులుగా ఉండటం అవసరం కాదా? మహర్షి: ఆత్మ మాత్రమే సత్యం. ప్రపంచము తదితరములు ఈ సత్యం మీద ఆధారపడినవే. జ్ఞాని ఈ ప్రపంచమును తనకంటే భిన్నంగా చూడడు. భక్తుడు: అంటే జ్ఞాని సాక్షాత్కారం వలన ప్రజలకు తెలియకుండానే వారి ఉద్ధరణకు సహాయం చేస్తాడు, అంతేనా? మహర్షి: అవును. పైకి కనపడదు గాని ఆ సహాయం ఉండనే ఉంటుంది. జ్ఞాని లోకానికంత హితమునరుస్తాడు. అది లోకానికి తెలియకపోవచ్చు. భక్తుడు: జ్ఞాని ఇతరులతో కలిసి మెలగడం అంత మంచిది కాదా? మహర్షి: కలిసి మెలగడానికి ఇతరులు ఏరి? ఆత్మ ఒక్కటే, అది మాత్రమే ఉంది.